కేటీఆర్ కో బంగ్లా, కవితకో బంగ్లా, సంతోష్ రావుకో బంగ్లా, హైదరాబాద్లో బంగ్లాలు కాదని ఫామ్ హౌజులు. ఎందుకండి ప్రజాధనం దుర్వినియోగం, దోసుకున్న సొమ్ముతోటి వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల బంగ్లాలు కట్టిస్తుండ్రు. మరి మీరు చెప్పిన నినాదం ఏంది? 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాకముందుకు ముఖ్యంగా 2 బెడ్రూమ్ల ఇల్లు ప్రతి పేదవాడికి మనసులోకి వెళ్ళిపోయింది. మాకు రేపు కారు గుర్తు కోటేస్తే తెలంగాణ వచ్చింది, మాకు ఇల్లు వస్తుందని చెప్పి చాలా మంది మీరు నమ్మిందా లేదా? చెప్పండి ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా నీళ్ళు వస్తాయన్నారు, ఉద్యోగాలు వస్తాయన్నారు. 2 బెడ్రూమ్ల ఇల్లు మాత్రం తప్పకుండా కట్టిస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వం ఆనాడు చెప్పింది. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, 8 ఏళ్ళు అయింది, 2 బెడ్రూమ్ల ఇల్లు అవసరం లేదు. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మునుగోడుగా మీరందరూ నన్ను ఆశీర్వాదం గెలిపించిన అసెంబ్లీలో 35 నిమిషాలు మాట్లాడినా. ఒకటే చెప్పిన, మీరు 2 బెడ్రూమ్లో కట్టిస్తా అని మాట ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుంటారు. అయినా 2వసారి అధికారంలోకి ఇచ్చారు. ఇప్పటికైనా మీరు అబద్ధం ఆడిన అని చెప్పి ఒప్పుకోండి. తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. 2 బెడ్రూమ్లు అవసరం లేదు. మీరు కాలనీలు, బిల్డింగ్లు 5 ఫ్లోర్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఎవరికైతే స్థలం ఉందో, ఇంటి స్థలం ఉందో, 1 రూమ్ కట్టియండి సార్. 1 రూమ్ కట్టియండి సార్. 1 బాత్రూమ్, లాట్రిన్, ఒక చిన్న కిచెను 2.5 లక్షలు, 3 లక్షలు ఇవ్వండి. ఈ గుడిసెలల్లా, కూలిపోయిన ఇళ్లల్లా ఎండకెండి వానకు దడిసి ఎప్పుడు ఏ పెంక మీద పడుతుందో, ఏ మట్టి పైలు వచ్చి మీద పడుతుందో తెలియని పరిస్థితిలో ఈ తెలంగాణలో ఎంతో మంది నిరుపేద కుటుంబాలు ఈరోజు గ్రామాల్లో బతుకుతున్నాయి. వాళ్ళ కోసం అసెంబ్లీ సాక్షిగా అడిగిన నేను, మీరు స్థలం ఉన్న వ్యక్తులకే గ్రామంలో 10, 15, 20 మందో, 5గురో, ఏ గ్రామంలోనో నిరుపేద కుటుంబాన్ని ఐడెంటిఫై చేయండి. 5 ఎకరాలు ఉంటే వద్దు. ఎందుకంటే 20 లక్షలకు ఎకరం అయింది, 30 లక్షలకు ఎకరం అయింది. వాళ్ళు 1 ఎకరం అమ్ముకొని ఇల్లు కట్టుకుంటారు. కానీ గుంట భూమి లేని, ఏ ఆస్తి లేని, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇల్లు కట్టించమని చెప్పి 3 సంవత్సరాలు అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతందుకు, కాంట్రాక్టర్ల జేబులు నింపుతందుకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకునేందుకు కేసీఆర్కు చేతులు వస్తాయి. కానీ నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తేందుకు మాత్రం డబ్బులు లేవు. ఇంత ఘోరం, ఇంత అన్యాయం. నేను ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రసంగం కానీ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ కానీ విమర్శించాల్సుకోలేదు. కానీ బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి మునుగోడు నియోజకవర్గంలో ఊరు తిరిగిన ఎన్నికల సందర్భంగా నాకు ఒకటే చెప్పిన సమస్య, ఎంతోమంది, మాకు రోడ్లు లేవు సార్, మాకు ఇండ్లు లేవు సార్, మాకు డ్రైనేజీలు కట్టియండి సార్, మా ప్రాంతంలో మంచినీళ్ళు ఇంకా రాలేదు సార్, మా ప్రాంతంలో సాగునీరు రాలేదు సార్, మా కుంటలు వెల్మకన్న ఫీడర్ ఛానల్ కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ నింపే ఏర్పాటు చేయండి సార్. అంతే అడిగింది. 1000 కోట్లు కావాలని గొంతెమ్మ కోరికలు ఏ ఒక్క మునుగోడు ప్రజానీకు నన్ను అడగలేదు. కానీ 3 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి. అసెంబ్లీ సాక్షిగా గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఎట్లుంది, సాగునీరు పరిస్థితి వస్తుంది, మిషన్ భగీరథతోటి ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమందికి వస్తారో నీళ్లు, ఇంకా ఎన్ని ఓవర్ ట్యాంకులు కట్టాలి, మా రోడ్ల పరిస్థితి ఏంది. ఒక సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో డెవలప్మెంట్ అయినంత మాత్రాన ఇక మొత్తం తెలంగాణ మొత్తం అయినట్టేనా? ఏ స్కీమ్ వచ్చినా, ఏ పథకం వచ్చినా, ఏ కాలేజ్ అయినా, ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా, ఎన్ని వేల కోట్లైనా గజ్వేల్ మున్సిపాలిటీకి, సిద్దిపేట మున్సిపాలిటీకి, సిరిసిల్ల మున్సిపాలిటీకి. అంటే మనం తెలంగాణలో లేమా? మునుగోడు ప్రజలు తెలంగాణ లేరా? మనం తెలంగాణ ఉద్యమం చేయలేదా? అంటే ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించడమే మునుగోడు ప్రజలు చేసిన పాపమా? పోనీ నగరికల్ చేసినవా? మనం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యేని మీరు తీసుకుపోండి. కానీ ఏమైనా డెవలప్మెంట్ చేసిండ్రా? పోనీ నల్లగొండ జిల్లాల దేవరకొండలో ఏమైనా డెవలప్మెంట్ అవుతుందా? ఎంతసేపు నిధులు వస్తే మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, గజ్వేల్. అంటే మనం ఏం పాపం చేసినాం? మీకేమో ఊరికి హైవే లాంటి ఊర్లు, మాకేమో గూడెలకు రోడ్లు ఉండవు, చౌటుప్పల్ నుంచి నారాయణపూర్కు రోడ్డు ఉండదు,
చిన్న రోడ్డు గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడితే అది 2 నెలలు చేయొచ్చు, 6 నెలలే. ఒక అడుగు ముందుకు వెనకపోతే 3 అడుగులు వెనకకు వస్తుంది. అదే ముఖ్యమంత్రి పోయే దారి యాదగిరిగుట్టకు పోతాడు, ఫామ్ హౌస్కి పోతాడు, గజ్వేల్కి పోతాడు, ఎక్కడ పోయినా 6 లేన్ హైవేలు నేను పోయి చూసి వచ్చిన. ఏమనబ్బా సొమ్ము అంటే నువ్వు రాజువు, మేము ప్రజలమా? తెలంగాణ మీ జాగిరా, నీ తర్వాత నీ కొడుకు తర్వాత నీ మనవడా? మరి తెలంగాణ ప్రజలు ఎందుకోసం పోరాటం చేసిండ్రు? 1000 మంది ఆత్మ బలిదానం ఎందుకు చేసిండ్రు? రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్లో ఎందుకు కొట్లాడిండు? సోనియా గాంధీ తెలంగాణ ఎవరి కోసం ఇచ్చింది? అంటే కేసీఆర్ కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజలలో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. 8 ఏళ్ళైంది. ఎవరు కడుపు నిన్నది? ఎవరు అంత ముందుకు అప్పుల పాలై ఉన్న రోడ్ల మీద ఉన్న లక్షల కోట్లు సంపాదించుకుండ్రు? ఈ 8 ఏళ్లలో ఏ కుటుంబం బాగుపడే తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ ఇంట్లో పదవులు వచ్చినాయి. రూపాయలు లేని వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఆనాడు ఆంధ్ర వాళ్ళు అని చెప్పి ఈనాడు కేసీఆర్ ఏమడి ఉన్నది? కేసీఆర్ చుట్టూన్నది. ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్టర్లు అయిన మాట వాస్తవం కాదా? అంటే మాలాంటి వాళ్ళు మాట్లాడతలేమని చెప్పేసి తెలంగాణ ప్రజలు రెండవసారి అధికారం కేసీఆర్కి ఇచ్చిన 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా ఉద్యమకారుడు అని చెప్పుకునే కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే పక్షాన మాట్లాడనివ్వకుండా ఈరోజు అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు కొనుక్కపోలేదా? ఇది చాలా అన్యాయం కాదా? అసెంబ్లీలో ఉండి 18 మంది ప్రజల పక్షాన కొట్లాడవలసిన ప్రతిపక్షం ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు? కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు గెలిపించిన వాళ్ళని కూడా తీసుకుపోతావా? అంటే ప్రజలకు తెలుస్తలేదా? ప్రజలు మీరు చేసే నాటకాలను చూస్తలేరా? అక్రమ సంపాదనతోటి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అందరినీ గులాబీ కాండ గొప్పనంత మాత్రాన రేపు తెలంగాణ ప్రజలు సమయం వచ్చినప్పుడు నీకు జవాబు చెప్పరా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.